జీవో నెంబర్ 89 వెంటనే జీవో నెంబర్ 89 వెంటనే పూర్తి ఫీజు బకాయిలు వెంటనే పాత పద్ధతుల్లో ఫీజు బకాయిలు వెంటనే టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు కృష్ణ గారు 18 ఏళ్ల కిందనే అమర నిరాహార దీక్ష చేసి 5 రోజులు అమర నిరాహార దీక్ష చేసి పిల్లలు కానీ గుడిసెల ఉంటే తల్లిదండ్రుల పిల్లలు కానీ వృక్ష కార్మికుల కొనుగోలు తల్లిదండ్రుల పిల్లలు కానీ ఈ రోజు ఆర్ కృష్ణ గారు ఎందుకంటే ఫీజుల రీఎంబర్స్మెంట్ అనే గొప్ప కాంగ్రెస్ పార్టీలో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. మంత్రులు కోరుకుంటున్నారు, ఆఫీసర్లు కోరుకుంటున్నారు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి ఒకడే ఒక్కడు ఎందుకు ఇలా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ను ఎత్తేయాలని చూస్తున్నాడని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. ఏమైనా లోటుపాట్లు ఉంటే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజెంట్ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసు హైకోర్టులో నడుస్తుంది. నిన్న నడిచింది, ఈరోజు నడిచింది. ఒకవైపు మా పిల్లల దగ్గర వసూలు చేయొద్దంటూ, ఇంకొక వైపు కాలేజీలకు మీరు ఫీజులు ఇవ్వరు. మరి దీని మీద ఏంటి అని చెప్పి ఈరోజు పేపర్లో పతాక శీర్షికలు వచ్చినాయి. పిల్లల దగ్గర వసూలు చేయొద్దంటూ, కాలేజీలో గవర్నమెంట్ ఇవ్వదు. ఏంటి మేమేం చేయాలి? 3 ఏళ్ల నుంచి పైసలు రావడం లేదని కాలేజ్ యాజమాన్యాలు హైకోర్టులో కేసు వేసారు. అది ఒక భాగం. అది అట్లుంటే రాష్ట్ర ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, MBA, MCA, PG, డిగ్రీ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకుని పోతే కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మీరు ఫీజులు కట్టండి, మేము గవర్నమెంట్ ఫీజులు వచ్చినాక వాపస్ ఇస్తాం అంటే ఆ స్కీమ్ పెట్టిందని మేము చదివినాం. గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది ఫీజు రియంబర్స్మెంట్, దాని మీద ఫ్రీ ఎడ్యుకేషన్ అని మేము చదివినాం. ఈరోజు మేము ఫీజు కట్టమంటే మా ఇల్లు లేవు, ఆస్తులు లేవు, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టాలని లబో దిబో బోరున రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఏడుస్తున్నారు. అందుకే ఆ విద్యార్థుల బాధను చూసి స్పందించి తప్పనిసరి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా లక్షలాది మంది పిల్లలు వాళ్ళ ఉసులు తగ్గుతుంది, గోరున ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, పిల్లలు ఒక ఇంట్లో 4 ఏడుస్తున్నారు. ఫీజుల రియంబర్స్మెంట్ పథకం పైసలు ఇంతవరకేమో కట్టమని ఇవ్వడం అడగలేదు కాలేజీలలో. ఇప్పుడు కడితేనే మీ సర్టిఫికెట్లు ఇస్తాం, మీరు జాబ్లకు పోదురు. అనేక మంది పాస్ అయినా, డిగ్రీలు పాస్ అయినా డిగ్రీలు రాని పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు బోర్న పిల్లలు ఏడుస్తున్నారు. వాళ్ళని చూసి మేము స్పందిస్తున్నాం. కాబట్టి మీరు వెంటనే బకాయిలు 10,000 కోట్లు కావు, అది పిచ్చి కుక్కలాగా భ్రమలలో పెడుతున్నారు. నువ్వు 5,000 కోట్లు కాలేజీల్లో నేను ఒప్పిస్తా, ఇంకా మిగతా పైసలు తర్వాత ఇస్తాం, లేదా అప్పు ఉండకపోతే మేము ఇప్పిస్తాం, అప్పు తీసుకో, నీకు 4 లక్షల కోట్ల అప్పు దానికే చేతనైంది. కానీ పిల్లలకు 10,000 కోట్ల అప్పు చేత కదా. నీవు సమర్థుడు ఎందుకు కాదు? ఏదో ఒకటి చేస్తావు. మా తప్పనిసరి 10,000 కోట్లు ఒక నిమిషంలో దాగలుగుతావు. అంత సమర్థుడో, అంత చాణక్యుడో మేము పాజిటివ్గా చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం. నువ్వు మంచిగా పరిపాలన దచ్చుతా మీద ఎలాంటి జాప్యం చేసినా జరగబోయేది నష్టం మీకే తప్ప మాకు కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు బహిష్కరించి కలెక్టరేట్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడించాలని చెప్పి నేను డిమాండ్ పిలిపిస్తున్నా. ఈ నెల 30వ తేదీన కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీగా తీసి మీరందరూ పోయి కలెక్టరేట్లు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, నేను ఒక నెల ముందు అనౌన్స్ చేస్తా, అమర నిరాహార దీక్ష చేయాలని కూడా ఆలోచిస్తున్నా. ఎందుకంటే చాలామంది వారిస్తున్నారు. నువ్వు పెద్ద ఎత్తున 5 లక్షల మందితోటి హైదరాబాద్లో పెద్ద ఎత్తున దిగ్బంధం చేద్దాం,
అంటున్నారు. దాన్ని సాధ్యాసాధ్యాలు చూసి ఆ ప్రోగ్రాం కూడా ఉంటుంది. చివరకు ప్రభుత్వం దిగిరాకపోతే అమర నిరాహార దీక్ష చేసి ఖచ్చితంగా ప్రభుత్వంతో ఢీకొంటానని కూడా హెచ్చరిస్తున్నా. గతంలో రోషయ్య ఈ స్కీమ్ ఎత్తేయాలని చూసాం. ఎందుకు ఈ పేద వర్గాలు ఇట్లా ఒక్క బీసీలో లేరు, ఓ ఎస్సీలో లేరు, ఓ ఎస్టీలో లేరు, మైనార్టీలు లేరు, అగ్రకులాలలోని పేదలు కూడా ఉన్నారు. రెడ్డిలలో పేదలు ఉన్నారు, వైశ్యులలో పేదలు ఉన్నారు, వెలమల పేదలు ఉన్నారు, ఇంకా కమ్మల పేదలు ఉన్నారు. ఎందుకు ఇంత కొందరు మీరు డబ్బున్న వాళ్ళు మంత్రులై ఎమ్మెల్యేలై మంత్రులు చీఫ్ మినిస్టర్ అయితే సరిపోతుందా? మీ కులాలలో పేదలు చదువుకోవద్దా? వాళ్ళ చదువుకుంటే మీ కులంలో ఉన్న పెద్దలు చదువుకుంటే కూడా బీదలు చదువుకుంటే కూడా మీరు ఓర్వరా? ఇదేనా మీ పాలన రీతి నీతి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు తన మనసు వైఖరి మార్చుకొని ఈ స్కీమ్ ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చిందని మాకు రిపోర్ట్ ఉంది. ఒక ఐఏఎస్ మాజీ ఆఫీసర్ ఇప్పుడు డిపార్ట్మెంట్ వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండో డిమాండ్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు అప్పు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికి 33 నెలలు గడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక్కసారైనా విద్యార్థుల పక్షాన నిలబడి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిందా అని చెప్పి ఒక్క జీవో విద్యార్థుల పట్ల అంకిత భావంతో ఒక్క జీవో అయినా విడుదల చేసిందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఇక మూడో విషయానికి వస్తే ఇప్పటికీ కోర్టు ఏమైనా ఆదేశాలు చేస్తుంది, విద్యార్థుల అకౌంట్లో వేస్తాం, కట్టకపోతే ఆర్ఆర్ యాక్ట్ ద్వారా వసూలు చేస్తాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ నేను ఒకటి గుర్తు చేసుకుంటున్నా, ప్రజలారా మీరు మేల్కోండి, విద్యార్థులారా మీరు వెంటనే చీకట్లో మగ్గుతున్నటువంటి చెల్చి వెలుతురులోకి రావాలని చెప్పి నేను పిలుపునిస్తున్న ప్రతి ఒక్క విద్యార్థిని. ఇలా రికవరీ యాక్ట్ అంటే ఏం? రౌడీలా, గుండాలా, నక్సలైట్లా, లేకపోతే అగ్ర కులాలు 1,000 కోట్లు దోసుకపోయినటువంటి భూ కబ్జాదారులా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు 1,000 కబ్జాలు చేసేరు, 1,000 భూములను, 1,000 కోట్లు, లక్షల కోట్లు ఇలా బ్యాంకులను దోసుకు తింటున్నారు. వాళ్ళ మీద ఏ యాక్ట్ రిలీజ్ చేశారో ఒక్కసారి గుర్తు చేయాలి. ఇలా దేశ పౌరులైనటువంటి ఇలా ఆర్ కృష్ణ కళలు కన్నటువంటి నిస్వార్థమైనటువంటి సేవలతో ఇలా ప్రతి విద్యార్థి పూరి గుడిసెలో ఇచ్చినటువంటి విద్యార్థి ఇలా ఐఏఎస్, ఐపీఎస్, ఒక డాక్టర్, ఒక కలెక్టర్, ఒక ఇంజనీర్ అవుతున్నాడు. దేశ భవిష్యత్తుని తిరిగి రాసే ఒక సైంటిస్ట్ తయారవుతున్నాడు. దట్ ఈస్ ఆర్ కృష్ణ ఉద్యమాలకు అది శాశ్వతమైనటువంటి నిబంధన. అలాంటి నిబంధనలను కాళ్ళ మీద తొక్కి పెట్టడానికే ఈ జీవో తీసిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. బిడ్డ ఖబర్దార్, RR 8 and 9 జీవోని వెంటనే రద్దు చేయాలి. లేకపోతే వచ్చే నెలలో లక్షలాది మందితో దిగ్బంధ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాలలో నుంచి తల్లి వచ్చి ఇలా రాష్ట్రాన్ని అగ్నిగుండం రణరంగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఖబర్దార్, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పద్ధతిలో అమలు చేయాలి. లేకపోతే కనుక ఈ రాష్ట్రానికి ఈ మరి ఉన్నటువంటి మంత్రులకు ప్రతి ఒక్కరిని కూడా గ్రామాలలోకి తిరగనీయకుండా అడ్డుపడతాం. ఇలా కలెక్టరేట్లు ముట్టడిస్తాం, మంత్రుల ఇండ్లు ముట్టడిస్తాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు తగలబెట్టడానికి కూడా విద్యార్థులు కాడు అనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి సమర్థుడు, యువకుడు, ప్రజల సమస్యలు క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.